ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ఓ కానిస్టేబుల్ క్రైమ్కు కేర్ ఆఫ్గా మారాడు. అవును, సూర్యాపేట జిల్లాలోని ఓ కానిస్టేబుల్ నిత్య పెళ్లికొడుకుగా మారాడు. నడిగూడెం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కృష్ణరాజు ఏకంగా మైనర్ బాలికను 4వ పెళ్లి చేసుకున్నాడు. ఇతను ఇదివరకే ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. తాజాగా 10th విద్యార్థిని పెళ్లి చేసుకున్న కృష్ణరాజు పెళ్లైన కొద్ది రోజులకే బాలికను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో వేధింపులు తాళలేక బాలిక తల్లిదండ్రుల వద్దకు చేరింది. కానిస్టేబుల్ కృష్ణరాజు గతంలో ఇసుక దందాలో సస్పెండ్కు గురయ్యాడు. తనకు పెద్ద పెద్ద వాళ్ళంతా తెలుసంటూ కానిస్టేబుల్ కృష్ణరాజు మహిళల్ని మోసం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పోలీస్ డ్యూటీ కంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం అంటే కృష్ణరాజుకు ఎక్కువ ఇంట్రెస్ట్ అన్న విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు, యూనిఫామ్ వేసుకుని అసభ్యకర ద్వందార్థాలు వచ్చే హావభావాలు ప్రదర్శిస్తూ ఉంటాడట ఈ కంత్రి కానిస్టేబుల్. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కానిస్టేబుల్ మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. గతంలో కూడా 3 పెళ్లిళ్ళు జరిగినట్టుగా కూడా మనకు సమాచారం. దీనికి సంబంధించి పోలీసు అధికారులు ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఈ కానిస్టేబుల్ పైన? డీటెయిల్స్ ఏంటి? సిద్ధేశ్వర్, ప్రస్తుతానికైతే కృష్ణరాజుపై శాఖాపరమైనటువంటి విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అయితే కనపడని 4వ సింహం అంటూ న్యాయానికి మేమే ప్రతీకం అంటూ చెప్పేటువంటి పోలీసుల తీరు మాత్రం నల్గొండ ఉమ్మడి జిల్లాలో వివాదాస్పదంగా మారుతుంది. 2 రోజుల క్రితమే నూతన్కల్ ఎస్ఐ ప్రవీణ్ ఒక లేడీ కానిస్టేబుల్ ని లైంగికంగా వేధించి విఆర్ అటాచ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే తిప్పతి పోలీస్ స్టేషన్ లో సీజ్ చేసినటువంటి 2 బైక్లని అమ్ముకున్నటువంటి వ్యవహారంలో 2 కానిస్టేబుల్ కూడా పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినటువంటి ఘటన మరో ముందుగా తాజాగా మునగాల నడిగూడెం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి కృష్ణరాజు 4 పెళ్లి నిత్య కొడుకులాగా మారి 4వ పెళ్లి చేసుకున్నారు. 4వ పెళ్లి కూడా ఒక మైనర్ బాలికతో జరిగినటువంటి వ్యవహారం మాత్రం తీవ్ర కలకలం తెస్తుంది. ప్రస్తుతం అమ్మాయి 10వ తరగతి కూడా పూర్తి కాకముందుగా అమ్మాయిని మాయమాటలు చెప్పి తల్లిదండ్రులకి వాళ్ళ పేదరికాన్ని ఆసరాగా చేసుకొని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. ఈ కానిస్టేబుల్ మీద ప్రస్తుతం అయితే శాఖపరమైనటువంటి విచారణ కొనసాగుతుంది. ఆ మునగాలకు సంబంధించినటువంటి సిఐ నేతృత్వంలో విచారణకు ఆదేశించినట్టు కూడా మనకైతే తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో చూసుకున్నట్లయితే మొదటి భార్యకు తెలియకుండానే 2వ భార్యతో మరొక మహిళతో వివాహిత సంబంధం పెట్టుకోవడం, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయం తెలిసినటువంటి మొదటి భార్య విడాకులు తీసుకోవడం, 2వ మహిళని పెళ్లి చేసుకున్నటువంటి క్రమంలోనే ఆ మహిళను కూడా వేధించినటువంటి క్రమంలోనే గోవింస కేసు పెట్టినటువంటి నేపథ్యంలో విడాకులకు అప్లై చేసుకున్నారు. ఆ కేసు విచారణ సాగుతుండగానే మరొక మహిళతోటి కూడా వివాహిత సంబంధం పెట్టుకోవడం, ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత యథావిధిగా వేధింపులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇతని వేధింపులు తాగలేక ఆ మహిళ కూడా విడాకులు తీసుకొని వెళ్ళినటువంటి క్రమంలోనే 4వ పెళ్లిగా మైనర్ బాలికను ప్రస్తుతం అయితే వివాహం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ఉదంతం కలకలం రేపుతున్నటువంటి నేపథ్యంలోనే ఉన్నతాధికారులు కూడా చర్యలకైతే సిద్ధమైనట్టు తెలుస్తుంది.